అందరికీ నమస్కారం. ఈ వీడియో చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ రాశి వారికి ప్రేమించిన వారి విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. మీ పర్సనల్ విషయాలు మీ బంధువులకే కానీ మీ స్నేహితులకే కానీ చెప్పడం అంత మంచిది కాదు. అలాగే ఈ శ్రావణ మాసంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి కనీసం ఒక 3 సార్లైనా వెళ్ళవలెను. అలాగే వీళ్ళ ఇంట్లో అనారోగ్యం పరిస్థితి ఎవరికి రాదు. తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. జ్యోతిష్కం చెప్పబడును, గుప్త నిధులు తీయబడును. మీకు ఎటువంటి సమస్య ఉన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయవచ్చు. మరెన్నో విషయాలు తెలుసుకోండి జ్యోతిష్కం గురించి. నమస్కారం.